పార్లమెంట్ను అడ్డుకునేందుకే ప్రతిపక్షాలు నోట్ల రద్దుపై అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని కేంద్ర మంత్రి దత్తాత్రేయ ఆరోపించారు. నల్లధనంపై సమగ్రంగా చర్చించే ధైర్యం ఉంటే చర్చలకు రావాలని సవాల్ విసిరిన ఆయన నోట్ల రద్దు చరిత్రాత్మక నిర్ణయంగా అభివర్ణించారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గారు యూపీఏ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రి ఉండి వారు హర్షం వెలిగిస్తే రాహుల్ గాంధీకి ఆ మాత్రం కూడా అవగాహన లేదు. మధ్యతరగతి వాళ్ళు, పేద ప్రజలు వీళ్ళు ఇంత పెద్ద ఎత్తున సహకరిస్తే మరి వీళ్ళు ఆక్రోష్ నిరసన చేయడం ఉందో ఇది చాలా దివాలా కొడుతున్నాం. ఇందులోనైతే కమ్యూనిస్టు పార్టీలు నీతి నియమాలకు తిలోదకాలు ఇచ్చినాయి. కమ్యూనిస్టులు పునరాలోచించుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. కమ్యూనిస్టులు వాస్తవంగా చెప్తే గ్రౌండ్ రియాలిటీ గమనించి మోడీ నిజంగా వాళ్ళు చేయనటువంటి సాహసం చేయనటువంటి చర్య మోడీ గారు చేస్తే కమ్యూనిస్టులు ఎవరైతే పేద ప్రజల కోసమే అంకితమైన వాళ్ళు నీతి నిజాయితీగా ఉంటామనేటువంటి వాళ్ళకి ఎందుకు ఈ యొక్క నల్లధనం మీద వాళ్ళకింత ప్రేమ వచ్చింది? ఇది స్పష్టంగా కమ్యూనిస్ట్ పార్టీలు బహిర్గతం చేయాలి.